ట్రంప్ భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. అమెరికా వీసా డ్రాప్ బాక్స్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో ఇది భారతీయులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కొత్త రూల్స్ని అమలు చేస్తున్నారు. H1B టూరిస్ట్ వీసాల రెన్యువల్కు మరింత సమయం ఉంటుంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 48 నెలల నుంచి 12 నెలలకు ఆ గడువును తగ్గించేశారు. దీంతో భారతీయులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. 12 నెలల్లో ఆటో రెన్యువల్ చేయించుకోకపోతే మళ్ళీ ఇంటర్వ్యూకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలుస్తోంది. ఇది భారతీయులపై పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధన ఇప్పటికే అమల్లోకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో B1, B2 వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం సుమారు 440 రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. దీంతో వాళ్ళందరిపైన చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. గతంలో 48 నెలల వరకు రెన్యువల్ చేయించుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం 12 నెలల్లోనే, అంటే కేవలం 365 రోజుల్లోనే రెన్యువల్ చేయించుకోవాలి. లేదంటే వాళ్ళంతా మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 440 రోజులుగా అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అని తెలుస్తోంది. సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఈ ఆకస్మిక మార్పు ఎందుకు చేసినట్టు అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై మాట్లాడటానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ విసు కలవల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విసు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే విసు గారు, ట్రంప్ ఒక్కొక్క షాక్ ఇస్తూ ఉన్నాడు. వీసాల దగ్గర నుంచి వాణిజ్య ట్యాక్సుల వరకు కూడా, ఇంపోర్ట్ ట్యాక్సుల వరకు కూడా చాలా షాక్లు ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వీసా నిబంధనల్లో డ్రాప్ బాక్స్ నిబంధనలను కఠినతరం చేశాడు. అది భారతీయులపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటున్నారు. ఎటువంటి మార్పులు చేశారు, దాని ప్రభావం ఎలా ఉంటుందండి? యాక్చువల్గా ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఏంటంటే, మన వాళ్ళు రెగ్యులర్ గా F1 వీసా మీద వెళ్తుంటారు. స్టూడెంట్ అక్కడికి అంటే F1 వీసాలకి 5 years ఇస్తారు. మాస్టర్స్ అయిపోయాక వాళ్ళు H1Bకి వెళ్తారు. H1Bకి వెళ్ళాక వాళ్ళు కంట్రీ బయటకు వచ్చి మళ్ళీ యూజువల్ కంట్రీ బయటకు వస్తే వాళ్ళు వీసా కాన్సులేట్కి వెళ్ళి వీసా స్టాంపింగ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పాస్ట్ లో ఏముండేదంటే వాళ్ళు వెళ్లకుండా డ్రాప్ బాక్స్ వేస్తే సరిపోయేది. బికాజ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర వీసా 5 years F1 వీసా ఉండడం వల్ల H1Bకి ఇష్యూ లేకుండేది. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే F1 వీసా వాళ్ళు ఓన్లీ F1 వీసాకే, H1B వీసా ఎగ్జిస్టింగ్ ఉంటే తప్ప రెన్యువల్ కి డ్రాప్ బాక్స్ లేదు అనేది ఒకటి. తర్వాత ఇంతకుముందు 48 months ఉండేది, దాన్ని 48 months నుంచి 12 months కి తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే US కాన్సులేట్స్ అక్రాస్ ద గ్లోబ్, మేజర్ గా ఇండియన్ కాన్సులేట్స్ చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ఇక్కడ అపాయింట్మెంట్స్ కి మళ్ళీ బారులు తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అందరికి అపాయింట్మెంట్లు, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిట్ కాని వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూ. అదర్వైజ్ వాళ్ళు మంచిగా డ్రాప్ బాక్స్ లో వేసేస్తే మనకి ఈ పోస్ట్ లో ఇంటికి వీసా వచ్చేది. ఈ సిచ్యువేషన్ లో క్లాసిఫికేషన్ రిలేటెడ్ అది H1B అయినా F1 అయినా నౌ ఇట్ బికమ్ అన్ ఇండిపెండెంట్. సో H1B 12 months లోపల లేకెళ్తే తప్పకుండా వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాళ్ళ మార్నింగ్ కూడా కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. అందులో క్లియర్ గా చెప్పావు వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే F1 వీసాకి హోల్డర్స్ స్టిల్ H1B అప్రూవ్ అయ్యాక వాళ్ళు ఇండియాకి వస్తే మళ్ళీ మనం డ్రాప్ బాక్స్ లో వెళ్ళేది. ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ తీయడం వల్ల వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ఇప్పుడున్న ప్రస్తుత ట్రంప్ పరిస్థితులలో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఏ విద్యార్థి కానీ సాహసిస్తలేడు. H1B హోల్డర్ కూడా సాహసం చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ లో బట్టి. ఎందుకంటే మళ్ళీ వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అంటే ఇంతకుముందు 12 నెలలకు తగ్గించడం ద్వారా ఉద్దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇమీడియట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే టిపికల్ గా వీళ్ళకి ఏంటంటే రూల్స్ స్ట్రిక్ట్ చేయాలనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. రూల్స్ ని స్ట్రిక్ట్ చేయడం ఒకటి, స్ట్రిక్ట్ చేశాక వాటిని అప్లై చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం సెకండ్. సో దానిలో ఒకప్పుడు కొంచెం స్లోగా ఉండేది, బట్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఇమీడియట్ గా జరుగుతుంది. సో ఆయన చేసే యాక్టివిటీస్, ఆయన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి సో ఈ పర్టికులర్ దానిలో ఏంటంటే, అంటే వీసా ఇవ్వకపోవడం అంటే ఏం లేదు, కానీ వీసా ఇచ్చే క్రమంలో ఇచ్చే చేంజెస్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది మేజర్ గా మన H1B హోల్డర్స్ ఎక్కువ. వాళ్ళు ఇక్కడికి కంట్రీ వచ్చి వీసాకి వెళ్లకుండా డ్రాప్ బాక్స్ ద్వారా వీసా స్టాంపింగ్ చేసుకోవాలని ఒక ఆలోచన విధానం ఉండేది. సో ఇప్పుడు అది 48 నెలల వల్ల ఏదైనా మిస్యూజ్ జరుగుతుందా?
అంటే వాళ్ళు ఏంటంటే బికాస్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు అట్లా పెట్టారన్నట్టు. ఎందుకంటే వరల్డ్ వైడ్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర వర్క్ ఫోర్స్ ఇదంతా సరిపోవాలి కదండి. వాళ్ళు చూసాక మనకున్న కాన్సులేట్స్ ఎన్ని, మనకు ఇండియాలో ఉన్న కాన్సులేట్స్ వర్సెస్ అప్లికెంట్స్, ఆ కంపారిజన్ దానిలో ఏం చేశారు ప్రీవియస్లీ, సరే ఈ 12 months ఎందుకు 48 months పెడితే అప్పుడు ఎలిజిబిలిటీ ఎక్కువ మందికి వస్తుంది కదా. సో అందువల్ల ఇప్పుడు ఎలిజిబిలిటీ తగ్గుతుంది కాబట్టి అపాయింట్మెంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అప్పుడు వీసా ఆఫీసర్స్, కాన్సులేట్ లో ఉన్న ఆఫీసర్స్ కి ఎక్కువ అపాయింట్మెంట్స్ వస్తాయి. సో దీనివల్ల ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళ వర్క్ ఫోర్స్ అలొకేషన్ లో. అదొకటి కన్సర్న్. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కూడా చేయడం ఇబ్బంది అవుతుంది కదా, అది కన్సర్న్. అదర్వైజ్ మిగతా అయితే ఇలాగ 12 months ఉంది, 12 months 48 months అయితే ఒకటి. తర్వాత కేటగిరీ చేంజ్ చేశారు. ఇంతకుముందు F1 వీసా ఉంటే H1 వాళ్ళు దే కెన్ గో ఫర్ డ్రాప్ బాక్స్. నౌ దెర్ ఇస్ నో, దే హ్యావ్ టు గో టు H1B 100%, దే హ్యావ్ టు గో టు ఇంటర్వ్యూ. ఆ ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతున్నాం కదా మనం. అదొక కన్సర్న్, బిగ్గెస్ట్ కన్సర్న్ టు ద H1B హోల్డర్స్. అంటే మీకు అర్థమైంది క్లియర్ గా ఆడియన్స్ కి. F1 వీసా మీద వీసా తీసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ F1 టర్మ్ అయిపోయాక వాళ్ళు H1 చేపించుకుంటారు. లాటరీలో పిక్ అయ్యి H1 అప్రూవ్ అయ్యాక వాళ్ళ కంట్రీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు H1B స్టాంపింగ్ వెళ్ళాలి ఒరిజినల్ గా. సో ఇప్పుడు F1 వీసా 48 months వాట్ ఎవర్ ఇట్ ఫాల్స్ ఇన్ టు దట్ కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండేది 3 years తర్వాత కూడా. సో ఇప్పుడు అట్లా కాకుండా 100% వాళ్ళకి H1B ప్రీవియస్ పాస్పోర్ట్ లో వీసా ఉంటే తప్ప వాళ్ళు రెన్యువల్ కి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీని ఎంటర్టైన్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకే, ఇది అంటే టూరిస్ట్ వీసాలకు కూడా దీన్నే తీసుకొచ్చారు. అన్ని వీసాలకు చేస్తారు. ఒకదానికి మొదలైతే వాళ్ళు ప్రతిదాన్ని కూడా అప్లై చేస్తారు. సో ఇమీడియట్ ప్రభావం ఎలా ఉంటుందండి? అది అపాయింట్మెంట్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం వీసా స్టాంపింగ్ రావాలంటే ఇమీడియట్ గా అవైలబిలిటీ దొరకవు. ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకుంటారు కదా. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఇట్ ఈస్ టేకింగ్ 1 year. ఇప్పుడు అపాయింట్మెంట్స్ కి మనకి స్టాండర్డ్ కాన్సులేట్ స్టాండర్డ్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ డేస్ లో వాళ్ళు 9 to 5 వరకు అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు తప్ప కానీ అన్ని డేస్ తీసుకోలేరు. అంటే మరి ఆల్రెడీ గడువు ముగిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే వీళ్ళు బయటకు వచ్చే వాళ్ళకే వీసా, లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వీసా కంట్రీ బయటకు వచ్చిన వాళ్ళే. సో ఇన్ కేసు అటువంటి సిచ్యువేషన్ లో టైం మేనేజ్మెంట్ లేకపోతే వాళ్ళు ఏదో ఒక కాన్సులేట్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకప్పుడు హైదరాబాద్ కాన్సులేట్ వరకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు అవసరమైతే ఢిల్లీకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. వీసా అపాయింట్మెంట్ లేకపోతే వాళ్ళు దే హావ్ టు స్టే బ్యాక్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకి అవైలబిలిటీ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఎకనామికల్ గా అయితే కంపెనీ పాలసీలో కానీ ట్యాక్స్ పాలసీలో కానీ ఇబ్బంది అవుతుంది కొంచెం. ఓకే, అంటే నిబంధన మార్చిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిందా అండి? అంటే వాళ్ళు ఎటువంటి భయాలు వ్యక్తం చేస్తున్నారు? పెరిగింది. వాళ్ళ గైడెన్స్ నాలెడ్జ్ కావాలి కదా, ఇది అడ్వైజ్ చేయాలి కాబట్టి పెరిగింది. సో ఇప్పుడు మన ఆఫీస్ కూడా చాలా మంది రీచ్ అవుట్ అవుతున్నారు. ఎందుకంటే అపాయింట్మెంట్ మేము కూడా రికమెండ్ చేస్తున్నాం, ఇప్పుడే కంట్రీ బయటకు వెళ్ళకండి, కంట్రీ లోపలనే ఉండండి. కంట్రీ బయటకు వెళ్తే మీకు అపాయింట్మెంట్లు దొరకలేదు అనుకోండి, వాళ్ళకి డిలే అయింది అనుకోండి, వాళ్ళు అక్కడ అమెరికాలో జాబులు క్యాన్సిల్ చేస్తారు కదా. అంటే దట్ రిసోర్స్ అమెరికా రాలేకపోయిన పక్షంలో వాళ్ళు కట్ చేస్తారు కదా. సో గడువు ముగుస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆ కంట్రీ నుంచి బయటకు రావడం అంత శ్రేయస్కరం కాదంటారు? కాదండి, కరెక్ట్, యూ గాట్ ద పాయింట్. ఓకే, కంట్రీ లోపల ఉంటే ఇబ్బంది ఏం లేదు, కంట్రీ బయటకు వస్తేనే ఈ ఇబ్బందులని. ఓకే, సో వాట్ వీఆర్ రికమెండింగ్ ఈజ్ దెమ్ టు స్టే బ్యాక్ ఇన్ ద కంట్రీ. ఓకే, రైట్. మీరు క్లియర్ గా ఒక సూచన చేయాలనుకుంటే కంట్రీ నుంచి బయటకు రావద్దు అనే సూచనే చేస్తారు, లేదు ఒకవేళ అవసరాన్ని అర్థం అంటే మీకు రియల్లీ నీడ్ ఉంటేనే కంట్రీ బయటకు దాటండి. ఎందుకంటే ఇప్పుడున్న మీ ఫ్రేమ్ వర్క్ లో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 2 months 1 month వాళ్ళకి వెకేషన్ ఇస్తారు టు గెట్ ఇట్ స్టాంప్డ్. సో ఆ టైంలో అపాయింట్మెంట్ దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఎలా వస్తారు, రాలేరు కదా. ఇప్పుడు అంటే ఆల్రెడీ గడువు ఉండి గడువుకు దగ్గర పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉండి కంట్రీ బయటకు వచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలా? అంటే వాళ్ళకి వీసా ఉంటే వెళ్ళొచ్చు, బట్ వీసా లేకపోతే వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు తప్పకుండా డ్యూ డిలిజెన్స్ చేసుకోండి బిఫోర్ యూ గో టు ఫర్ వీసా అపాయింట్మెంట్. మన వాళ్ళు టిపికల్ గా అమెరికాలోనే ఉండి వీసా అపాయింట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళ ఫ్రేమ్ వర్క్ లో వీసా అపాయింట్మెంట్ దొరికితేనే కంట్రీ వదులుతారు బయటికి. దాన్ని కూడా మేము అదే రికమెండ్ చేస్తున్నాము. మీరు రియల్లీ నీడ్ ఉంటే వెళ్ళండి కంట్రీ దాటి, తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. అంటే ఇండియాకి వచ్చేసాక అపాయింట్మెంట్ తీసుకుంటామన్న ఆలోచన పెట్టుకోకండి అనేది మా అడ్వైస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ గారు. భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. వీసా డ్రాప్ బాక్స్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది. H1B టూరిస్ట్ వీసాల రెన్యువల్కు గతంలో
48 నెలల వరకు గడువు ఉండేది. గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం 12 నెలలకు మాత్రమే తగ్గించేశారు. కాబట్టి గడువు దగ్గర పడుతున్న వాళ్ళు ఎవరూ కూడా అమెరికా నుంచి బయటకు రాకుండా ఉండటమే మంచిది. అమెరికాలోనే ఉండి రెన్యువల్ చేయించుకున్న తర్వాతే వాళ్ళు బయటకు రావడం మంచిది. లేదంటే 12 నెలల్లోపు రెన్యువల్ చేయించుకోవాలి. కాబట్టి అది 12 నెలల్లోపు రెన్యువల్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది దాదాపు కొంచెం కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు ఏర్పడుతుంటుంటాయి. కాబట్టి గడువు దగ్గర పడుతున్న వాళ్ళు ఎవరు కూడా అమెరికా నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత రెన్యువల్ చేయించుకుందామని అనుకుంటే కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి అని విసుగా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ట్రంప్ వరుస షాక్లు ఇస్తూ ఉన్నారు. ఈ వీసా రెన్యువల్ గడువును 12 నెలలకు తగ్గించడంతో ఇది భారతీయులపై పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది.